మీకు ఆస్ట్రాలజీలో ఏ ఫీల్డ్ అంటే ఇష్టం? జెమ్ సబ్జెక్ట్ లో చాలా ఇష్టం నాకు. ఈ అదృష్ట రత్నం అనేది ఎలా తీసుకోవాలి? పుట్టిన డేటు, పుట్టిన టైము, పుట్టిన ప్లేస్, లేకపోతే మన ఓన్ గా డిసైడ్ చేసుకోవచ్చా, లేదంటే ఆస్ట్రాలజీ కంపల్సరీ కన్సర్న్ కావాలా? అదృష్ట రత్నం అనేది కంపల్సరీ అస్ట్రాలజీ సజెషన్ తీసుకోవాలా. మా ఇష్టపూర్వకంగా ఎన్నుకొని ఏదైనా రత్నం ఇప్పుడు బ్లాక్ డాట్స్ వచ్చి అలా వేసుకుంటే ఏం కదా గురుగారు? చాలా వరకు అబ్బాయిలు అనేది రింగ్స్ ధరిస్తూ ఉంటారు. సో ఆ క్యారెట్ల కంటే తక్కువ వేసుకుంటే అవుతుందా మరి? ఆ క్యారెక్టర్ కన్నా తక్కువ వేసుకుంటే రిజల్ట్స్ మంచిగా ఇవ్వదు. అదృష్ట రత్నం అనేది చేతికి ధరించుకునేటప్పుడు ఏమైనా శ్లోకాలు చదవడం ఉంటుందా గురుగారు? 9 రాళ్ళు ఉంటాయి. 9 రత్నాలకి 9 శ్లోకాలు చదవాలా. ఒక శ్లోకం మాకు వినిపిస్తారా మీరు? ముత్యంకి ఓం చంద్రాయ నమః. ఆ శ్లోకం మండేనే ఎందుకు చదవాలి? చాలా వరకు వాళ్ళ రాశి ఫలాలు కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటారు గురువు గారు. వాళ్ళ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే ఎలా? డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే ఖచ్చితంగా ఇది ఏ రాశి. చాలా వరకు చూసుకున్నట్టయితే గోల్డ్ షాప్లలో ఎక్కువ అట్రాక్టింగ్ అయ్యేది ముత్యం. ఉద్రేకం ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. డైమండ్ ఎందుకు వేసుకోవాలి? మంచి పేరు వస్తుంది, మంచి హెల్త్ ఉంటుంది, పగడం, పైసలు గెయిన్ చేయగలుగుతారు. ఇంద్రనీలం ఇంద్రనీలం కొంతమందికి సూటబుల్ కాదు. జెమ్స్ కొనే ముందు ఎలాంటి జెమ్స్ కొంటే బాగుంటుంది? సర్టిఫై చేసుకున్న జెమ్సే మంచిగా పనిచేస్తాయి. డూప్లికేట్ జెమ్స్ తీసుకుంటే పనిచేయవు. ఆ జెమ్స్ వేసుకున్నాక ఎలా పని చేస్తావో? 40 days. జెమ్ ఫీల్డ్ పైన ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? వేరే ఫీల్డ్ తీసుకోవచ్చు కదా? యాక్చువల్లీ నాకు పుట్టుకతోనే వచ్చింది. మీరు ఇన్ని ఇయర్స్ నుండి ఏమైనా అవార్డ్స్ పొందారా గురువు గారు? జ్యోతిష రత్న అనే అవార్డు వచ్చింది, జ్యోతిష్ శిరోమణి అనే అవార్డు వచ్చింది. న్యూఢిల్లీకి వెళ్ళి తీసుకున్నా, పార్లమెంట్ హౌస్లో తీసుకున్నాను నేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. నేను మీ అంశ. ఈ రోజు మన ముందు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. మనం చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తుంటాము. ఆస్ట్రాలజీ సనాకా శివకుమార్ గారు. నమస్తే గురువు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. అసలు ఆస్ట్రాలజీ సైడ్ ఎందుకు వెళ్ళాలనుకున్నారు గురువు గారు? నేను డిగ్రీ పాస్ అయినాక నాకు కోరిక పుట్టింది ఆస్ట్రాలజీలో వెళ్ళాలని. ఫస్ట్ న్యూమరాలజీ నేర్చుకున్నా, తర్వాత వాస్తు చూడడం నేర్చుకున్నా, తర్వాత ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ పుట్టింది, ఆస్ట్రాలజీలో నేర్చుకున్నా. ఐకాస్ అనేది ఇన్స్టిట్యూట్లో పాస్ అయినా. 35 ఏళ్ళు అనుభవం ఉంది నాకు. జ్యోతిష రత్న అనే అవార్డు వచ్చింది, జ్యోతిష్ శిరోమణి అనే అవార్డు వచ్చింది. న్యూఢిల్లీకి వెళ్ళి తీసుకున్నా, పార్లమెంట్ హౌస్లో తీసుకున్నా నేను. ప్రముఖ అవార్డు అవి 2 పేరైన అవార్డులు, నేషనల్ అవార్డు. ఈ ఆస్ట్రాలజీ అనేది ఇన్స్టిట్యూట్ అనేది ఒక కోచింగ్ సెంటర్స్ లాగా ఉంటాయా, లేదంటే సపరేట్ గా డిగ్రీ తర్వాత పీజీ అలా ఉంటుందా? కోచింగ్ సెంటర్ లాగా ఉండదు, కోచింగ్ సెంటర్ లాగా ఉండదు. డెఫినెట్గా ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వాలా. డెఫినెట్గా నేను జాయిన్ అయినా, నేను సర్టిఫికేట్ పొందా. నాకు నేషనల్ అవార్డు వచ్చింది, ప్రముఖమైన నేషనల్ అవార్డు. జ్యోతిష రత్న, జ్యోతిష్ శిరోమణి అనే 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే మనము ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి పర్ఫెక్ట్ గా అంటే ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు మీరు? నేను పుట్టుకతో వచ్చింది నాకు. డెఫినెట్గా నేను ఎక్కడ నేర్చుకోలే, పుట్టుకతోనే వచ్చింది. తర్వాత నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాక సర్టిఫికేట్ తీసుకున్నా. పుట్టుకతోనే వచ్చింది నాకు. అంటే మీ ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉన్నారా మీరు కాకుండా? మా ఫ్యామిలీలో ఎవరు లేరు. డెఫినెట్గా నా పుట్టుకతోనే వచ్చింది. నా ఫ్యామిలీలో ఎవరు లేరు. మీకు ఆస్ట్రాలజీలో ఏ ఫీల్డ్ అంటే ఇష్టం? ఆస్ట్రాలజీలో అంటే జెమ్ సబ్జెక్ట్లో చాలా ఇష్టం నాకు. జెమ్ రత్నం, ఏ రత్నం వేసుకుంటే బాగుంటుంది, ఏ చెయ్యికి వేసుకుంటే బాగుంటుంది, ఏ ఏళ్ళకి వేసుకుంటే బాగుంటుంది, ఏ రోజు వేసుకుంటే బాగుంటుంది, ఏ సమయంలో వేసుకుంటే బాగుంటుంది అని ఖచ్చితంగా వివరిస్తాను నేను. ఓకే గురుగారు. ఈ అదృష్ట రత్నం అనేది ఎలా తీసుకోవాలో మాకు వివరించగలరా గురుగారు కొంచెం? అదృష్ట రత్నం అనేది కరెక్ట్ టైము, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను కరెక్ట్గా చెప్పగలను. మీ రాశి ఏంటి, మీ లగ్నం ఏంటి, కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతాను. కాకపోతే పేరు బట్టి కూడా చెప్పగలను. డీటెయిల్స్ లేకపోతే, పుట్టిన డేటు, పుట్టిన టైము, పుట్టిన ప్లేస్ లేకపోతే నేను పేరు బలం మీద కూడా చెప్పగలను. ఈ అదృష్ట రత్నం అనేది మన ఓన్ గా డిసైడ్ చేసుకోవచ్చా, లేదంటే ఆస్ట్రాలజీ కంపల్సరీ కన్సర్న్ కావాలా? అదృష్ట రత్నం అనేది కంపల్సరీ అస్ట్రాలజీ సజెషన్ తీసుకోవాలా. ఓన్గా వేసుకుంటే
మీకు ఇబ్బందులో పడతారు. రాంగ్ రాయి స్టోన్ వేసుకుంటే ఇబ్బందులో పడతారు. డెఫినెట్గా అస్ట్రాలజీని కన్సల్ట్ చేస్తే అస్ట్రాలజర్ వివరిస్తారు ఏ రత్నం వేసుకుంటే బాగుంటుందని సజెషన్స్ తీసుకోవాలా. ఆ రత్నమే వేసుకోండి. డెఫినెట్గా సజెషన్ తీసుకుని వేసుకుంటే బాగుంటుంది. మా ఇష్టపూర్వకంగా ఎన్నుకొని ఏదైనా రత్నం ఇప్పుడు బ్లాక్ డాట్స్ వచ్చి అలా వేసుకుంటే ఏం కదా గురుగారు? బ్లాక్ డాట్స్ వస్తే అసలు ఖచ్చితంగా పనికిరాదు రత్నం. అంటే ఆ డాట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే డెఫినెట్గా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇవ్వదు, చెడు రిజల్ట్స్ ఇస్తుంది. బ్లాక్ డాట్స్ మూలన, రెడ్ డాట్స్ మూలన, సాలిపురుగు మరకల మూలన ఖచ్చితంగా జెమ్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా రివర్స్ ఉంటుంది, రివర్స్ రిజల్ట్స్ ఇస్తుంది, మంచి రిజల్ట్స్ ఇవ్వరు. అంటే ఈ అదృష్ట రత్నం అనేది ఏ రోజు వేసుకోవాలి, ఏ చేతికి వేసుకోవాలి, ఏ ఫింగర్ కి వేసుకోవాలి, ఏమైనా చెప్పగలరా? అదృష్ట రత్నం అనేది ఫస్ట్ నేను ప్రిడిక్ట్ చేసిన రత్నము రూబీ ప్రిడిక్ట్ చేస్తా. రూబీ ప్రిడిక్ట్ చేసినప్పుడు రైట్ హ్యాండ్కి వేసుకోవాలా, రింగ్ ఫింగర్కి వేసుకోవాలా, 3 క్యారెట్లు వేసుకోవాలా. మగవాడికి 3 క్యారెట్లు, ఆడవాళ్ళకి 2.5 క్యారెట్స్ రైట్ హ్యాండ్కే వేసుకోవాలా. చాలా వరకు అబ్బాయిలు అనేది రింగ్స్ ధరిస్తూ ఉంటారు. సో ఆ క్యారెట్ల కంటే తక్కువ వేసుకుంటే అవుతుందా మరి? ఆ క్యారెట్ల కంటే తక్కువ వేసుకుంటే రిజల్ట్స్ మంచిగా ఇవ్వదు, లేటుగా ఇస్తుంది. కరెక్ట్ రిజల్ట్స్ కావాలంటే 3 క్యారెట్లు వేసుకోవాలా. మగవాళ్ళకి 2.5 క్యారెట్స్ వేసుకుంటే ఇమీడియట్గా రిజల్ట్స్ ఇస్తుంది. అదృష్ట రత్నం అనేది చేతికి ధరించుకునేటప్పుడు ఏమైనా శ్లోకాలు చదవడం ఉంటుందా గురుగారు? శ్లోకాలు ఖచ్చితంగా శ్లోకాలు అసలు ప్రతి ఒక్క రాయికి జెమ్ స్టోన్ కి ఒక శ్లోకం చదువుకోవాలా. 7 రత్నాలు ఉన్నాయి కదా, 7 రత్నాలకి 7 శ్లోకాలు చదువుకునేది. 9 రాళ్ళు ఉంటాయి, 9 రత్నాలకి 9 శ్లోకాలు చదవాలా. ఓకే గురుగారు, ఒక శ్లోకం మాకు వినిపిస్తారా మీరు మీ నోటితో? ముత్యం వేసుకున్నప్పుడు మండే రోజు వేసుకోవాలా. పొద్దున్న 7 నుంచి 9 లోపల వేసుకోవాలా. డెఫినెట్గా శ్లోకం ఏదంటే ముత్యంకి ఓం చంద్రాయ నమః, చంద్రాయ నమః అని చదువుకొని 21 టైమ్స్ చదువుకుని వేసుకోవాలా. ఆ శ్లోకం మండేనే ఎందుకు చదవాలి? ఆ శ్లోకం ఒకటే రోజు చదవాలా, ఆ దినమే చదవాలా. జెమ్స్ కొనే ముందు ఎలాంటి జెమ్స్ కొంటే బాగుంటుంది? జెమ్స్ కొనే ముందు ల్యాబ్ సర్టిఫికేషన్ తీసుకుని సర్టిఫై చేసిన జెమ్స్ కొనాలా. డెఫినెట్గా ఆ సర్టిఫై చేసుకున్న జెమ్సే మంచిగా పనిచేస్తాయి. డూప్లికేట్ జెమ్స్ తీసుకుంటే పనిచేయవు. ఎందుకంటే జెమ్స్ నేను వివరిస్తా. జెమ్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే ప్లాస్టిక్ జెమ్స్ ఉంటాయి, సింథటిక్ జెమ్స్ ఉంటాయి, గ్లాస్ జెమ్స్ ఉంటాయి. అవి కొంటే పనికిరాదు, డెఫినెట్గా రిజల్ట్స్ ఇవ్వదు, మీకు ఖచ్చితంగా మీకు రావాల్సిన రిజల్ట్స్ ఇవ్వదు. ల్యాబ్ సర్టిఫైడ్ జెమ్స్ కొంటే మీకు ఖచ్చితమైన రిజల్ట్స్ వస్తాయి, 100% మీకు సహకరిస్తుంది, వేసుకున్నందుకు సహకరిస్తుంది, మీకు డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే గురుగారు, ఆ జెమ్స్ వేసుకున్నాక ఎలా పని చేస్తావో నాకు కొంచెం వివరించండి గురుగారు. జెమ్స్ వేసుకున్న రోజుకెళ్ళి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది మీకు. 40 డేస్కి వెళ్ళి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఒక 1 రోజు బై రోజు మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పిన జెమ్సే వేసుకుంటే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పిన ప్రిడిక్ట్ చేసిన జెమ్సే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. వేసుకున్న రోజుకెళ్ళి 40 డేస్ లోపల రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. డెఫినెట్గా అన్ని విధాలుగా సహకరిస్తుంది, మంచిగా పనిచేస్తుంది. ఓకే గురుగారు, ఈ జెమ్ అనేది తీసుకునే ముందు రాశి ఫలాల నుండి తీసుకోవచ్చా, లేదంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ కావాలంటారా? మరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కంపల్సరీ కావాలా. లేని వాళ్ళకి కూడా పేరు బలమి చెప్తాం, డెఫినెట్గా చెప్తాం, 2 విధాలుగా చెప్తాం. మీరు ఇన్ని ఇయర్స్ నుండి ఏమైనా అవార్డ్స్ పొందారా గురుగారు? నేను నేషనల్ అవార్డ్స్ 2 తీసుకున్నాను. నేను నాకు జ్యోతిష్ శిరోమణి అవార్డు వచ్చింది, జ్యోతిష్ రత్న అనే అవార్డు వచ్చింది. న్యూఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ హౌస్లో తీసుకున్నాను నేను. ఈ జెమ్ గురించి మాకు కొంచెం వివరించండి గురుగారు. ఖచ్చితంగా వివరిస్తా, ఏ జెమ్ వేసుకోవాలో చెప్తా నేను. యాక్చువల్లీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే హారోస్కోప్ చూసి ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేస్తాను నేను. ఏ జెమ్ సూటబుల్ జెమ్, ఏ జెమ్ రిజల్ట్స్ ఇస్తుంది, మంచి జెమ్ ఏ రోజు చేసుకుంటే బాగుంటుంది, ఏ టైంలో వేసుకుంటే బాగుంటుంది, ఏ శ్లోకం చదువుకుంటే బాగుంటుంది,
ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, మీ అనుకున్న రిజల్ట్స్ ఇస్తుంది. మీకు ఈ ఆస్ట్రాలజీ లోనే ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అసలు? అంటే ఆస్ట్రాలజీ లో ఈ జెమ్ ఫీల్డ్ పైన ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? వేరే ఫీల్డ్ తీసుకోవచ్చు కదా. యాక్చువల్లీ నాకు పుట్టుకతోనే వచ్చింది. నేను డిగ్రీ పాస్ అయినాక జెమ్స్ లో ఇంట్రెస్ట్ చూపెట్టా, ఆస్ట్రాలజీలో ఇంట్రెస్ట్ చూపెట్టా. అదే సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేశా. 35 ఏళ్ళకి అనుభవం ఉంది ఈ ఫీల్డ్ లోనే. ఓకే గురువు గారు. చాలా వరకు వాళ్ళ రాశి ఫలాలు కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటారు గురువు గారు. వాళ్ళ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే ఎలా? డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే ఖచ్చితంగా మీది ఏ రాశి, ఏ లగ్నము, ఏ దశలో నడుస్తుంది, ఏం రాయి వేసుకోవాలో చెప్తాను. ఖచ్చితంగా డెఫినెట్గా చెప్తాను నేను. అంటే ఆ రాశి వాళ్ళు ఆ స్టోన్ వేసుకోవాలని ఎలా చెప్పగలరు మీరు? నేను చార్ట్ చూసి చెప్పగలను, ఎందుకంటే కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తే చెప్పగలను. జ్యోతిష్ చక్రం చూసి ఏ రాయి వేసుకోవాలో, ఏ లగ్నం ఉందో, ఏ రాశికి వేసుకోవాలో, ఏం టైం నడుస్తుందో చెప్తాను. ఓకే గురువు గారు. చాలా వరకు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని సైడ్ పంపించాలి అంటే వాళ్ళు మూవ్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే ఏం తీసుకుంటే బాగుంటుంది? మంచి జమ్ వేసుకుంటే అన్ని విధాలుగా సహకరిస్తుంది. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, జాబ్ రాకపోయినా, ఏదన్నా ఇతర బాధలు పడుతున్నా జమ్ సహకరిస్తుంది మీకు. డెఫినెట్గా అన్ని విధాలుగా జమ్ సహకరిస్తుంది. టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి కంపల్సరీ ఉంటే మేము రాశి ఫలాలు చెప్పగలం అని అంటున్నారు కదా. చాలా వరకు ఎలా పడితే అలా అదృష్ట రత్నాలు అనేది ధరించుకుంటూ ఉంటారు. వాళ్ళకి మరి మీ మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోతే పేరు బలం చూసి చెప్తా. అదే ఆల్టర్నేట్ చెప్పగలుగుతా. ఇప్పుడు జెమ్ గురించి మాకు కొంచెం డీప్ గా వివరించండి గురుగారు. నేను ఖచ్చితంగా వివరిస్తా. ఏ రత్నము ఎప్పుడు వేసుకోవాలో, ఏది ధరించాలో నేను ఖచ్చితంగా వివరిస్తా. అదృష్ట రత్నము వేసుకుంటే ఎలా పనిచేస్తే వివరిస్తా. కనక పుష్యరాగం వేసుకున్నప్పుడు చూపుడు వేలికి వేసుకోవాలా, 3 క్యారెట్స్ వేసుకోవాలా. ఓం గురువే నమః అనే శ్లోకం చదువుకోవాలా. పొద్దున్న 5 నుంచి 8 లోపల వేసుకోవాలా. కనక పుష్యరాగం వేసుకుంటే మీకు మ్యారేజ్కి కారకులు, మ్యారేజ్ అవుతుంది, చదువులో గెయిన్ అవుతారు, మీకు జాబ్లో గెయిన్ అవుతారు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మీకు ఖచ్చితంగా వివాహం అవ్వకపోతే వివాహం జరుగుతుంది. అన్ని విధాలుగా జెమ్ హెల్ప్ చేస్తుంది. చూపుడు వేలికి ఎందుకు వేసుకోవాలి అదృష్ట రత్నం అనేది? 5 ఏళ్ళు ఉంటాయి కదా, ప్రతి ఒక్క జెమ్ స్టోన్ ప్రతి ఒక్కరు ఏళ్ళకి వేసుకోవాలి. చూపుడు వేళ్ళకి కనక పుష్యరాగం మంచిగా పనిచేస్తుంది. మిడిల్ ఫింగర్ నీలంకి పనిచేస్తుంది, గోమేధికం పనిచేస్తుంది. రింగ్ ఫింగర్ రూబీకే పనిచేస్తుంది. చిటికి నేళ్ళు ముత్యంకి ఎమరాల్డ్కి పనిచేస్తుంది. రింగ్ ఫింగర్కే వేసుకుంటా అంటే ఈ రింగ్ ఫింగర్స్కి ఏ స్టోన్ అయినా పనిచేస్తుంది. యూనివర్సల్ ఫింగర్ అంటారు. ఈ ఫింగర్ని యూనివర్సల్ ఫింగర్ అంటారు. ప్రతి ఒక్క స్టోన్ సూటబుల్ స్టోన్. 9 రకాల స్టోన్ ఈ ఫింగర్కి వేసుకోవచ్చు. యూనివర్సల్ ఫింగర్ అంటారు. ఏ స్టోన్ అయినా సూటబుల్ స్టోన్. సూటబుల్ స్టోన్ ని మీరు ఆ ఫింగర్ కి వేసుకోవాలని ఎలా డిసైడ్ చేస్తారు గురుగారు? ఖచ్చితంగా నేను జెమ్ ప్రిడిక్ట్ చేసినప్పుడు ఏ చేతికి వేసుకుంటే బాగుంటది, ఏ ఫింగర్ కి వేసుకుంటే బాగుంటది అని ఖచ్చితంగా నేను ముందే వివరిస్తా. చిన్న పిల్లలకైనా పెద్దవారికైనా ఒకే సైజ్ లో ఉంటుందా గురువు గారు మరి అదృష్టరత్నం అనేది? చిన్న పిల్లలు వేసుకోకూడదు, 7 ఇయర్స్ దాకా వేసుకోకూడదు. 16 ఇయర్స్ తర్వాత వేసుకోవాలా. మగవాళ్ళు 3 క్యారెట్స్ ధరించాలా, ఆడవాళ్ళు 2.5 క్యారెట్స్ ధరించాలా. చిన్న పిల్లలు వేసుకోకూడదు. ఇప్పుడు చాలా వరకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఈ జనరేషన్ లో. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అనేది సైడ్ కు పంపాలంటే ఎలాంటివి వేసుకుంటే బాగుంటుంది గురుగారు? ఏ స్టోన్ వేసుకోవాలో చెప్తా, కాకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ కి చెప్పలేను. అంటే అలా ఏమైనా ఉంటుందా? చెడు ఆలోచనలు గిడంగా పక్కకు తోచడానికి? అలా ఉండదు. అలా ఉండదు. చెడు ఆలోచనలు పక్కకు తోచేది ఏ స్టోన్ ఉండదు. మరి ఈ బొటన వేలకు వేసుకునే అదృష్ట రత్నం గురించి ఏమైనా వివరించగలరా గురుగారు? బొటన వేళ్ళకి అసలు వేసుకోవద్దు, ఏ జెమ్ స్టోన్ కూడా వేసుకోవద్దు. అంటే చాలా వరకు రియల్ ఎస్టేట్స్ వాళ్ళు చూసినట్టయితే బొటన వేలకు పెడుతూ ఉంటారు బాగా. బొటన వేలకి ఏ స్టోన్ వేసుకోకూడదు, ఈ 4 ఏళ్ళకే వేసుకోవాలా. ఈ ఫింగర్ కి కనకపుష్యరాగము, ఈ ఫింగర్ కి మిడిల్ ఫింగర్ కి ఇంద్రనీలము, రింగ్ ఫింగర్ కి కోరలు వేసుకోవాలా.
లిటిల్ ఫింగర్కి, చిటికనేళ్ళకి ఎమ్రాయిడ్ వేసుకుంటే, ముత్యం వేసుకుంటే బాగా పనిచేస్తుంది. 4 ఫింగర్స్కే వేసుకోవాలి. ఈ బొటన వేళ్ళకి వేసుకుంటే ఏం పని చేయదు. బొటన వేళ్ళకి ఇంపార్టెన్స్ ఏం లేదు. అంటే చాలా వరకు జెమ్స్ విధంగా గోల్డ్ షాప్స్ కి వెళ్ళేసి కొనుక్కుంటూ ఉంటారు. అట్రాక్టింగ్ గా కనిపించగానే ఆ జెమ్ ని కొనేసుకుంటూ ఉంటారు చాలా వరకు. ఇట్లా కొనకూడదు. ఎందుకంటే జ్యోతిష్యుడు చెప్తేనే కొనుక్కోవాలా. కొనుక్కుంటే బాగుంటది. అది అట్లా కొనుక్కోదు. ఏ రాయి పడితే అది కొనుక్కోకూడదు. ఓకే గురువు గారు, మీరు చెప్పినట్టు ఈ అదృష్టరత్నం అనేది చిన్న పిల్లలకి వేయకూడదు అని చెప్పారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో గోల్డ్ షాప్స్ కి వెళ్ళేసి వాళ్ళకి నచ్చిన ఏదైనా అట్రాక్టింగ్ గా స్టోన్ కనిపిస్తే ఆ చిన్న పిల్లలకు బంగారం అనేది ధరించడానికి ఆ స్టోన్ పెట్టేసి ప్రిపేర్ చేస్తున్నారు కదా. మరి ఆ నక్షత్రం బట్టి వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి అదృష్ట నక్షత్రం బట్టి వేసుకోవచ్చు. సూటబుల్ నక్షత్రము, ఆ సూటబుల్ జెమ్ స్టోన్ ఇస్తారు. ఓకే గురుగారు, ఈ నక్షత్రం అనేది ఎలా చూసుకోగలరు? డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇస్తే ఖచ్చితంగా నక్షత్రం తెలుస్తుంది, రాశి తెలుస్తుంది, ఏ లగ్నమో తెలుస్తుంది, ఏ దశ తెలుస్తుంది. అవన్నీ ఏవి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా గురువు గారు. అది అన్ని తెలియని వాళ్ళకి పేరు బట్టి చెప్తాం. లక్కీ స్టోన్ పేరు బట్టి చెప్తాము. పేరు బట్టి చెప్పినప్పుడు ధరించితే బాగుంటది. ఓకే గురువు గారు, ఈ లక్కీ స్టోన్స్ గురించి కొంచెం మాకు డీప్ గా వివరించగలరా? లక్కీ స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. యాక్చువల్లీ ఇన్ డెప్త్ గా పోతే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలా, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలా, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే చెప్పగలుగుతాం లక్కీ స్టోన్ అనేది. విద్య కోసం అంటూ లక్కీ స్టోన్ లో ఒక స్టోన్ ఉంటుంది కదా గురువు గారు, ఆ లక్కీ స్టోన్ గురించి మాకు కొంచెం వివరించగండి. విద్య గురించి ఎల్లో సఫైర్, కనక పుష్యరాగం వేసుకుంటే బాగుంటది. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానివల్ల యూజెస్ ఏంటి? కనక పుష్యరాగం వేసుకుంటే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. చదువులో మెరుగుపడతారు, అనుకున్న సాధిస్తారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు, మ్యారేజ్కి కారకులు. ఎల్లో సఫైర్ మంచి రిజల్ట్స్ ఇస్తుంది మ్యారేజ్కి. అన్ని విధాలుగా ఎల్లో సఫైర్ ఇది వెరీ గుడ్ స్టోన్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్. చాలా వరకు మ్యారేజెస్ కాకుండా గిడంగా ఉంటూ ఉంటారు, అటు ఇటు మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటారు. మరి వాళ్ళకంటూ ఒక స్టోన్ ఉంటుంది కదా గురువు గారు, ఆ స్టోన్ ఏంటో మాకు వివరించండి. కనకపుష్య రాగము వేసుకుంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది. డెఫినెట్ గా అన్ని విధాలుగా సహకరిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంటే చాలా వరకు హెల్త్ బాగాలేకుండా గిడంగా ఉంటారు, వాళ్ళకంటూ ఒక స్టోన్ ఉంటుంది కదా, అదేం స్టోన్ ఉంటుండొచ్చు? జాతకం చూసి చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే హెల్త్ ఏ స్టోన్ వేసుకోవాలో చెప్పగలుగుతా ఖచ్చితంగా. స్పెసిఫిక్ గా ఒకటే స్టోన్ అంటూ ఉండదా గురువు గారు వాళ్ళకి? స్పెసిఫిక్ గా ఒకటే స్టోన్ ఉండదు. డెఫినెట్ గా జాతకం పట్టే వేసుకోవాలా, ఏది పడితే అది వేసుకోకూడదు. అంటే ఇప్పుడు వ్యాపారాని కోసం గిడంగా ఉంటుంది కదా. మరి వ్యాపారం అంటే కనక పుష్యరాగం వేసుకుంటే చదువులో సాగిస్తారు, మంచిగా జాబ్ వస్తుంది. డెఫినెట్గా వ్యాపారం కూడా బాగుంటుంది, ప్రమోషన్కి కారకులు. బిజినెస్ కంటే కనక పుష్యరాగము తర్వాత ఎమ్రాయిడ్ వేసుకుంటే బాగుంటుంది. ఈ రెండు స్టోన్స్ బిజినెస్కి అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ స్టోన్స్. మనకున్న 10 ఫింగర్స్ లో ఎన్ని ఫింగర్స్ కి రింగ్ ధరిస్తే బాగుంటుంది గురుగారు? రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ కి ధరిస్తే బాగుంటుంది. ఓకే గురుగారు. చిటికనేల్ వల్ల యూజెస్ ఏంటి గురుగారు? చిటికనేళ్ళకి మంచి క్వశ్చన్ అడిగారు. ఇది బుద్ధునేళ్ళు, ఎమ్రాయిడ్ వేసుకుంటే బాగుంటుంది, ముత్యం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చాలా వరకు డేర్నెస్ కోసం తిరుగుతూ ఉంటారు అటు ఇటు, అట్లా ఏదైనా స్టోన్ ఉంటుందా గురువు గారు? దాని గురించి వివరించండి. అసలు డేర్నెస్ గురించి ఉండదు. మొత్తం టోటల్ గా ఎన్ని రకాల స్టోన్స్ ఉంటాయి అంటే మీకు తెలిసినంత వరకు? నీలి రంగు, ఆకుపచ్చ ఇలా ఉంటుంది కదా, అట్లా ఎన్ని స్టోన్స్ ఉంటాయి? అవి 72 స్టోన్స్ ఉన్నాయి. కాకపోతే నవరత్నాలే పనిచేస్తాయి, 9 స్టోన్సే పనిచేస్తాయి. చాలా వరకు చూసుకున్నట్టయితే గోల్డ్ షాప్లలో ఎక్కువ అట్రాక్టింగ్ అయ్యేది ముత్యం. ముత్యం అనే స్టోన్ కి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు నేను చూసినంత వరకు. దానివల్ల యూజెస్ ఏంటి గురువు గారు, వివరించండి కొంచెం. ముత్యము వేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఉద్రేకం ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అన్ని విధాలుగా హెల్ప్ఫుల్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డైమండ్ ఎందుకు వేసుకోవాలి? అస్ట్రాలజికల్ గా చూసి చెప్తాం. డైమండ్ ధరించేది కొంతమందికే సహకరిస్తే, అందరికీ సూటబుల్ కాదు. ఆ జాతక రీతికి అస్ట్రాలజీని కన్సల్ట్ చేస్తే డెఫినెట్గా డైమండ్ సూటబుల్ అవుతే వివాహం అవుతుంది, మంచి పేరు వస్తుంది, మంచి హెల్త్ ఉంటుంది, మంచి భార్య వస్తుంది, అన్ని విధాలుగా డైమండ్ సహకరిస్తుంది. డైమండ్ సహకరించకపోతే వేసుకోవద్దు. 9 జెమ్ స్టోన్స్ ఉన్నాయి కదా గురువు గారు, ఒకసారి మాకు వివరించండి. ఫస్ట్ ముత్యం గురించి వివరిస్తా. ముత్యం ఏ రోజు వేసుకోవాలని చెప్తాను నేను.
ముత్యము లిటిల్ ఫింగర్కి వేసుకోవాలా, మండే రోజు వేసుకోవాలా. ముత్యం వేసుకునేటప్పుడు ఏ శ్లోకం చదవాలి? ఓం చంద్రాయ నమః. ముత్యం వేసుకున్నప్పుడు 21 టైమ్స్ చదువుకోవాలి. స్నానం చేసిన వెంటనే ఈ శ్లోకం చదువుకుంటే బాగుంటుంది. పగడం వివరించండి. పగడం వేసుకునేది రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి వేసుకుంటే బాగుంటుంది. పగడం వేసుకునేది ట్యూస్డే నాడు వేసుకుంటే బాగుంటుంది. ఏ శ్లోకం చదవాలంటే ఓం కుజే నమః 21 టైమ్స్ చదవాలా. మంచి బెనిఫిట్స్ వస్తాయి. పగడం వేసుకుంటే ధైర్యం వస్తుంది, మంచిగా ధైర్యం వస్తుంది. అన్ని విధాలుగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ల్యాండ్ కొనుగోగలుగుతారు, పైసల్లో గెయిన్ చేయగలుగుతారు. అన్ని విధాలుగా నెగిటివ్ పాయింట్లే ఉండవు. పగడం వేసుకుంటే అన్ని పాజిటివ్ థింకింగే ఉంటుంది, పాజిటివ్ పాయింట్సే వస్తాయి. పగడంని మంగళసూత్రంలో ఎందుకు ధరిస్తారు? పగడంలో మంగళసూత్రంలో ఎందుకు ధరిస్తారంటే ఆడవాళ్ళకి ధైర్యం వస్తుందని ధరిస్తారు. ముత్యం పగడం పెట్టుకుంటారు. ఆడవాళ్ళకి ముత్యము అంటే బెనిఫిట్స్ అంటే పీస్గా మాట్లాడతారు. పగడం వేసుకుంటే ధైర్యం వస్తుందని వేసుకుంటారు. కన్యా పుస్తక రంగం, కనక పుష్యరాగం వేసుకుంటే మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. కనక పుష్యరాగము ఏమి నెగిటివ్ పాయింట్స్ ఉండవు. ఆ స్టోన్ని ధరిస్తే చదువులో సాధిస్తారు, విద్యలో సాధిస్తారు, ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది, జాబ్ విధంగా బాగుంటుంది. మ్యారేజ్కి కారకులు, డెఫినెట్గా మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ చేసుకోకపోతే చెప్పేది స్టోన్ అదే. కనక పుష్యరాగం వేసుకుంటే మీకు పెళ్ళి అవుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కనక పుష్యరం ధరించాలా. ఓకే గురువు గారు, ఆ కనక పుష్పం అనేది ఏ రోజున వేసుకోవాలి? కనక పుష్యరాగం గురువారం వేసుకోవాలా, చూపుడు వేలకి వేసుకోవాలా. రైట్ హ్యాండ్ చూపుడు వేలకి వేసుకుంటే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. పగడం వేసుకునేది టైమింగ్ 5 నుంచి 7 లోపల వేసుకోవాలా. పగడంకి శ్లోకం చదువుకునేది ఓం గురువే నమః 21 టైమ్స్ చదువుకుంటే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. నెగిటివ్ రిజల్ట్స్ అస్సలు ఇవ్వదు. ఓకే అండి, ఇంద్రనీలం వివరించండి. ఇంద్రనీలం వేసుకునే రోజు శనివారం రోజు. శనివారం రోజు మార్నింగ్ 5 to 7 లోపల వేసుకోవాలా. ఇంద్రనీలం వేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, భక్తిలో శ్రద్ధ పెరుగుతుంది, ఏమైనా కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది, చదువులో జయిస్తారు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే చదువుతారు, చదువులో జయిస్తారు, ఏదన్నా సక్సెస్ అయ్యేది సాధిస్తారు. కాకపోతే ఇంద్రనీలము యాజ్ పర్ అస్ట్రాలజీ చెప్పినదే విధంగా వేసుకోవాలా. ఇంద్రనీలం కొంతమందికి సూటబుల్ కాదు, రివర్స్ అవుతుంది. ఇంద్రనీలం వేసుకోమంటేనే వేసుకోవాలా. బ్లూ సఫైర్ అంటే ఇంద్రనీలం. ఇంద్రనీలం వేసుకోమంటే ఆ జ్యోతిష్కుడు ఖచ్చితంగా వేసుకోమంటే వేసుకోవాలా. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, కాకపోతే గుడ్ ఎఫెక్ట్ కూడా చాలా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి గురుగారు? పడపోతే అది సైడ్ ఎఫెక్ట్స్ వేసుకున్నాక పడపోతే వాంతులు అవుతాయి, నిద్ర పట్టదు, వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి. సైడ్ ఎఫెక్ట్స్. గుడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే అది వేసుకున్న దినంకి మంచిగా ఉంటారు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మంచిగా మాట్లాడగలుగుతారు, మంచిగా థింకింగ్ చేయగలుగుతారు, అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇంద్రనీలం పడితే సహకరిస్తుంది, పడపోతే రివర్స్ ఇస్తుంది. చాలా డేంజరస్ స్టోన్ ఇంద్రనీలము. డైమండ్ కూడా కేర్ఫుల్గా వేసుకోవాలి. ఓకే గురుగారు, వైడూర్యం వివరించండి ఒకసారి మాకు. వైడూర్యం వేసుకునే చెయ్యి రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి వేసుకోవాలా. లిటిల్ ఫింగర్కి వేసుకుంటే మంచి అంత మంచి జరుగుతుంది. కోర్టు కేసులు గెలవని వాళ్ళు గెలుస్తారు, డెఫినెట్గా శత్రువుల్ని జయిస్తారు, పాలిటిక్స్ జయిస్తారు, ఫైనాన్షియల్ పొజిషన్ పెరుగుతుంది, చదువులో విపరీతంగా చదివే ఛాన్సెస్ ఉంటాయి. కేతు గ్రహము, వైడూర్యం అంటే కేతువే, అన్ని విధాలుగా సహకరిస్తుంది. దానికి నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ప్లస్ పాయింట్ కూడా చాలా ఉన్నాయి. వైడూర్యము జ్యోతిష్యం చెప్తేనే వేసుకోండి, ఎందుకంటే జ్యోతిష్యం సజెషన్స్ తీసుకోండి, జ్యోతిష్కుడు సజెషన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే గురుగారు, ఈ వైడూర్యం నెగిటివ్ పాయింట్స్ ఏంటి? వైడూర్యం నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వెల్త్ పోయే ఛాన్సెస్ ఉంటాయి, కోర్టులో కేసులు ఓడిపోయే ఛాన్సులు ఉంటాయి. అన్ని విధాలుగా పడకపోతే అన్ని విధాలుగా
మంచి రోజులు రావు. మంచిగా సహకరించదు మీకు. వైడ్యూ రూమ్ వేసుకుంటే అన్ని విధాలుగా నెగిటివ్ పాయింట్సే ఎక్కువ ఉంటాయి. పడితే మాత్రం విపరీతంగా రాజయోగం ఉంటుంది. వైడ్యూ రూమ్ వేసుకుంటే విపరీతంగా రాజయోగం ఉంటుంది. భక్తిలో జయించగలరు, ముక్తిలో జయించగలరు, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. డెఫినెట్గా అన్ని విధాలుగా సహకరిస్తుంది. వైడ్యూ రూమ్ అనేది పవర్ఫుల్ స్టోన్. పచ్చని వివరించండి గురుగారు. ఎమరాల్డ్ స్టోన్ వేసుకుంటే అన్ని విధాలుగా ప్లస్ పాయింట్సే. ఆడవాళ్ళు మెడలో వేసుకునేది పచ్చలు కెంపులే. పచ్చలు కెంపులే అన్ని విధాలుగా సహకరిస్తుంది. నో నెగిటివ్ పాయింట్స్. నెగిటివ్ పాయింట్స్ ఉండవు. కాకపోతే బిజినెస్లో సహకరిస్తుంది పచ్చ వేసుకున్న వాళ్ళకి. చదువులో వెరీ ఇంటెలిజెంట్. పచ్చ వేసుకుంటే బుద్ధుడుతో సమానం. బుద్ధుడికి ఎంత ఇంటెలిజెంట్ అంత జయిస్తారు. వెరీ ఇంటెలిజెంట్ గా చదువుతారు. అన్ని విధాలుగా ప్రాస్పర్ అవుతారు. మంచి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మంచి బిజినెస్లో సహకరిస్తుంది. పచ్చకి నెగిటివ్ పాయింట్స్ అసలే ఉండవు. పచ్చనిలో అన్ని గుడ్ పాయింట్సే. 90% గుడ్ పాయింట్సే. డెఫినెట్గా అన్ని విధాలుగా సహకరిస్తుంది. పచ్చ ఏ రోజు చేసుకోవాలి అంటే ఏమైనా సూత్రాలు చదవడం ఉంటుందా? ఆ పచ్చ ఏ రోజు వేసుకోవాలంటే రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి వేసుకోవాలా. పచ్చ వేసుకునేది టైమింగ్ మార్నింగ్ 5 to 7 లోపల బుధవారం రోజు వేసుకోవాలా. ఓం బుధే నమః అని 21 టైమ్స్ చదువుకుని వేసుకోవాలా. పచ్చకి నెగిటివ్ పాయింట్స్ అసలే ఉండవు. 90% పచ్చ వేసుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జాబ్ విధంగా బిజినెస్ విధంగా చాలా సక్సెస్ అవుతారు. నో నెగిటివ్ పాయింట్స్. డైమండ్ వల్ల యూజెస్ ఏంటి గురుగారు? డైమండ్ వల్ల వేసుకుంటే మంచి డైమండ్ సూటబుల్ అవుతే వేసుకోవాలా. జ్యోతిష్కుడు చెప్పినట్టే వినాలా. డైమండ్కి చాలా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, ప్లస్ పాయింట్స్ కూడా ఉంటాయి. అన్ని విధాలుగా సహకరిస్తుంది డైమండ్ ఫ్రైడే రోజు వేసుకోవాలా. మిడిల్ ఫింగర్ కన్నా రింగ్ ఫింగర్ కన్నా వేసుకోవాలా. ఈ 2 ఏళ్ళకి వేసుకోవాలా. డైమండ్ వేసుకునే టైము మార్నింగ్ 5 to 7. ఏ శ్లోకం చదువుకోవాలంటే ఓం శుక్రే నమః అని చదువుకుంటే 21 టైమ్స్ డైమండ్ వేసుకోవచ్చు. డైమండ్ వల్ల ప్లస్ పాయింట్స్ అన్నీ చెప్తాను నేను. డెఫినెట్గా డైమండ్ వేసుకున్న వాళ్ళకి పెళ్ళికి కారకుడు డైమండ్. పెళ్ళి అవుతుంది. అది నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. పెళ్ళి జ్యోతిష్కుడు చెప్పినట్టే వినండి. ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. పెళ్ళికి వేసుకోమంటే పెళ్ళికి వేసుకోండి. ఇల్లు కొనగలరు, కారు కొంటారు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అన్ని విధాలుగా ఫేమస్ అవుతారు మీరు. లగ్జరీ డైమండ్ పడపోతే మాత్రం కొంచెం ఇబ్బందుల్లో ఉంటాడు. డైమండ్ ఎవరైనా జ్యోతిష్యుడు చెప్పినట్టు వినండి. జ్యోతిష్కుడు వేసుకోమంటేనే వేసుకోండి, లేకపోతే వేసుకోకండి. జ్యోతిష్కుడు చెప్పినట్టే ఫాలో అవ్వండి. కెంపు అనేదాన్ని దేనికి యూజ్ చేస్తారు గురుగారు? కెంపు అనేది రూబీ అంటారు, ఇంగ్లీష్లో రూబీ అంటారు. డెఫినెట్గా కెంపు అన్ని విధాలుగా పనిచేస్తుంది. నో నెగిటివ్ పాయింట్స్. అన్ని రాళ్ళల్లో రూబీయే మంచి రిజల్ట్స్ ఇస్తుంది. నో నెగిటివ్ పాయింట్స్. అన్ని విధాలుగా సహకరిస్తుంది. వేసుకునే దినము సండే రోజు వేసుకోవాలా. మార్నింగ్ 5 to 7 లోపల వేసుకోవాలా. చదివే శ్లోకము ఓం సూర్య నమః. ఓం సూర్య నమః అని 21 టైమ్స్ అనుకుని వేసుకోండి. అన్ని విధాలుగా హెల్ప్ఫుల్ ఉంటుంది. రూబీ యొక్క స్టోనే అన్ని విధాలుగా సహకరిస్తుంది. నో నెగిటివ్ పాయింట్స్ ఇన్ రూబీ. రూబీ అంటేనే కెంపు. ఈ 9 stones లో ఒకే జెమ్ ఒక రోజు వేసుకోవాలి, ఒక శ్లోకం అని చెప్పేసి ఉన్నది కదా, మరి రెగ్యులర్ గా వేసుకునేది ఏమైనా ఉందా అండి? అంటే రెగ్యులర్ గా ధరిస్తూ ఉంటారు కదా అబ్బాయిలు, చూసినంత వరకు రింగ్స్ బాగా ధరిస్తూ ఉంటారు. 9 stones ఒకటే రింగ్ లో పెట్టుకోవాలంటే నవరత్న రింగ్ ఉంటుంది. నవరత్న రింగ్ వేసుకోవచ్చు. పేరు మీద కూడా వేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కూడా వేసుకోవచ్చు. నవరత్న స్టోన్ వేసుకుంటే చాలా బెనిఫిట్, అన్ని విధాలుగా బెనిఫిట్. నో సైడ్ ఎఫెక్ట్స్. నవరత్న స్టోన్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కాకపోతే 9 cents కి 15 cents స్టోన్ ఉంటాయి, చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి నవరత్న రింగ్ అంటే. అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఏ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి సహకరిస్తుంది, పేరు బలం మీద ఉన్న వాళ్ళకి సహకరిస్తుంది. నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండవు. అన్ని ప్లస్ పాయింట్సే. స్త్రీలు కొన్ని ధరించొద్దు,
పురుషులు కొన్ని ధరించొద్దు అని అట్లా ఏమన్నా ఉన్నదా అండి? అందరూ వేసుకోవచ్చా అన్ని రంగులు, లేదంటే ఇది స్త్రీలు వేసుకోవద్దు, ఇది పురుషులు వేసుకోవద్దు అన్నట్టు ఏదైనా ఉన్నదా? అది ఉండదు. ఎందుకంటే ఏ స్టోన్ అన్నా స్త్రీకి పనికొస్తుంది, జెంట్స్కి పనికొస్తుంది. నవరత్న స్టోన్స్ పనికొస్తాయి. ఏ స్టోన్ కూడా వేసుకోవద్దని రాసలేదు. స్త్రీలు కూడా మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు. జ్యోతిష్ని కనుక్కొని వేసుకోవాలి. అంతేకాకపోతే జ్యోతిష్యుడు ఏం వేసుకోవాలంటే అది వేసుకోండి. నవరత్న స్టోన్ మాత్రం మిడిల్ ఫింగర్కి, రింగ్ ఫింగర్కి సూటబుల్. నవరత్న స్టోన్ వేసుకునే దినము శనివారము, శుక్రవారం దినము వేసుకోవాలి. నవరత్న స్టోన్ వేసుకుంటే అన్ని విధాలుగా హెల్ప్ఫుల్ ఉంటుంది. నవరత్న స్టోన్ వేసుకునే ముందు అన్ని శ్లోకాలు చదువుకోవాలి. నవరత్న అన్ని శ్లోకాలు చదవాలి. ఓకే గురువు గారు, ఇప్పుడు మీరు ఒక శాంపుల్ గా ఒక 2-3 నేమ్స్ తీసుకొని మాకు జ్యోతిష్యం చెప్పగలుగుతారా? జ్యోతిష్యం చెప్పగలుగుతాను. డెఫినెట్గా స్వాతి అనే పేరు బట్టి చెప్పగలుగుతాను. స్వాతి అనేది కుంభరాశికి వస్తుంది. కుంభరాశి వాళ్ళు ధరించేది రాయి నీలము. కొంత కుంభరాశికి వరకు సూటబుల్ స్టోను నీలమే. అన్ని విధాలుగా సహకరిస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, అన్ని ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటుంది, ల్యాండ్ గెయిన్స్ ఉంటుంది. డెఫినెట్గా అన్ని విధాలుగా సహకరిస్తుంది కుంభరాశి వాళ్ళకే. ఎస్తో వచ్చే పేర్లన్నీ కుంభరాశికి సంబంధించినవి. స్వాతి అనే పేరు కుంభరాశికి సంబంధించింది. కుంభరాశి వాళ్ళు వేసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. నో నెగిటివ్ ఎఫెక్ట్స్. నీలము అనేది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. స్వాతి అనే పేరు మాత్రం పేరు చెప్పారు కదా, నీలమే వేసుకోండి. నీలం వేసుకోవచ్చు, ఎమరాల్డ్ వేసుకోవచ్చు, డైమండ్ కూడా వేసుకోవచ్చు. ఈ 3 స్టోన్స్ వేసుకోవచ్చు స్వాతి అనే పేరు మీద. జెమ్ గురించి మాకు కొంచెం వివరించండి గురుగారు. నవరత్నం గురించి చెప్తాను నేను. నవరత్న 9 స్టోన్స్ ఉంటాయి. 9 స్టోన్స్ గురించి చెప్తాను నేను. 9 స్టోన్స్లో పవర్ఫుల్ స్టోను బ్లూ సఫైర్. బ్లూ సఫైర్కి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అట్లనే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. డైమండ్ కూడా అట్లనే మంచి సబ్జెక్ట్ ఇస్తుంది, మంచి రిజల్ట్స్ ఇస్తుంది, నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది. ఈ 2 వేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు జ్యోతిష్ని సంప్రదించి వేసుకోవాలి. ఖచ్చితంగా జ్యోతిష్ని సజెషన్స్ తీసుకోవాలి, అప్పుడే వేసుకోవాలి, లేకపోతే వేసుకోకూడదు. ముత్యం అంటే ఎవరైనా వేసుకోవచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు. పగడంకి ఏ స్టోన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. పగడంకి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండవు. గోమేధికంకి వేసుకున్నప్పుడు అష్టల సలహా తీసుకోండి. అష్టల సలహా తీసుకుంటే బాగుంటుంది. వైడ్యూరం వేసుకుంటే, క్యాట్స్ ఐ వేసుకున్నప్పుడు అష్టల సజెషన్ తీసుకుంటే బాగుంటుంది. నెగిటివ్ ఎఫెక్ట్స్ గోమేధికంకి, క్యాట్స్ ఐకి +or- 50-50. నెగిటివ్ ఎఫెక్ట్స్ అట్లనే ఉంటాయి, పాజిటివ్ ఎఫెక్ట్స్ అట్లనే ఉంటాయి. పచ్చ వేసుకున్న వాళ్ళు ఏం సజెషన్ తీసుకోవసరం లేదు. పచ్చ వేసుకుంటే అన్ని ప్లస్ పాయింట్సే, 90% ప్లస్ పాయింట్సే. పచ్చ అనేది ఎంబ్రాయిడరింగ్. చిటికనేళ్ళకి వేసుకుంటే బిజినెస్లో మెరుగుపడుతుంది, స్టూడెంట్స్కి అయితే తెలుగులో మెరుగుపడుతుంది, పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అన్ని విధాలుగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నో నెగిటివ్ ఎఫెక్ట్. కనక పుష్యరాగం వేసుకుంటే మాత్రం అన్ని ప్లస్ పాయింట్సే, నో నెగిటివ్ పాయింట్స్. కనక పుష్యరాగం వేసుకుంటే ఫైనాన్షియల్లీ బాగా గ్రోత్ అవుతారు, ప్లస్ బాగా చదువుకునే ఛాన్సెస్ ఉంటాయి. పెళ్ళికి వేసుకోనేది స్టోన్ కనక పుష్యరాగమే. పెళ్ళి అవ్వకపోతే అస్ట్రాలజీ సజెషన్ తీసుకుంటే ఆ స్టోన్ వేసుకోమంటారు, పెళ్ళి అవుతుంది అని చెప్తారు. అన్ని ఫైనాన్షియల్ గెయిన్స్ అవుతుంది, ల్యాండ్స్ కొనగలుగుతారు. అన్ని విధాలుగా ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుంటుంది, అన్ని విధాలుగా గెయిన్ అవుతారు. నో నెగిటివ్ పాయింట్స్ బై వేరింగ్ ఎల్లో సఫైర్. కనక పుష్యరాగం వేసుకుంటే నో నెగిటివ్ ఎఫెక్ట్స్. గురువు దశలో చాలా ఇంపార్టెంట్ స్టోను వేసుకోవాలి. కనక పుష్యరాగం గురువు దశ 16 ఏళ్ళు ఉంటుంది. 16 ఏళ్ళు రాజయోగం ఉంటుంది. ఎల్లో సఫైర్ వేసుకుంటే, కనక పుష్యరాగం వేసుకుంటే చాలా బాగుంటుంది. కనక పుష్యరాగం ఏ రోజు చేసుకోవాలంటే గురువారం రోజే వేసుకోవాలా. మార్నింగ్ 5 to 7 లోపల వేసుకోవాలా. ఏ శ్లోకం చదువుకోవాలంటే ఓం గురువే నమః 21 టైమ్స్ చదువుకుని వేసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది.
చూపుడు వేలుకి వేసుకోవాలా. కనకపూస రకం ఇండెక్స్ ఫింగర్ అంటారు ఇంగ్లీష్లో. చూపుడు వేలుకే వేసుకుంటే బాగుంటుంది. రైట్ హ్యాండ్కి అన్ని స్టోన్స్ వేసుకోవాలా, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్కి ఏ స్టోన్ వేసుకోవద్దు. రైట్ హ్యాండ్కి అన్ని స్టోన్స్ వేసుకుంటే బాగుంటుంది. కనకపుష్కరం చాలా ఇంపార్టెంట్, చూపుడు వేలుకే వేసుకోవాలా. చూసారు కదా మన ముందున్న గురువు గారు శివకుమార్ గారు చెప్పినట్టు మన ఇష్ట ప్రకారంగా ఏ అయితే మనకు అదృష్ట రత్నం నచ్చుతుందో, కొందరు అట్రాక్టింగ్ గా కనిపించగానే ఆ స్టోన్స్ లక్కీ జెమ్స్ అనేది మన ఇష్టం వచ్చిన కలర్ చూస్ చేసుకొని మనం ఎవరి సజెషన్ తీసుకోకుండా మన ఓన్ డెసిషన్ తీసుకొని వేసుకుంటుంటాము. అలా వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గిడంగా ఉన్నాయి. సో మీరు ఏదైనా లక్కీ జెమ్ వేసుకునే ముందు జ్యోతిష్యులైనా చెప్తేనే మీరు వేసుకోండి. మన గురువు గారు చెప్పినట్టు ఒక గోల్డ్ షాప్ కి వెళ్ళి మీరు ఆ జెమ్ ని కొనే ముందు సర్టిఫికేట్ తీసుకొని ఆ జెమ్ ని కొనండి. సో చూస్తూనే ఉండండి మరొక కొత్త వీడియోతో మీ ముందు కోసం Time24x7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.